అంటే ఒక్కగానొక్క కొడుకు వాళ్ళెవరిని అందరిని విడిచి వెళ్ళిపోయాడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడని చెప్పి తీవ్రమైనటువంటి శ్లోకంలో వాళ్ళు రోదిస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చాల్సింది పోయి, తన నవ్వుతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. మీకు ఈ పక్కన వచ్చేటువంటి విజువల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు చూడొచ్చు. ఈరోజు పొద్దున్న మనందరికీ తెలుసు, దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి యుద్ధంలో కూడా మన వీర జవాన్, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి మురళీ నాయక్ చనిపోయాడు.